సామవేదం యొక్క 368వ మంత్రం. మంత్రం యొక్క ఋషి ఆప్యస్త్రిత, దేవత ఇంద్ర, ఛంద అనుష్టుపు, స్వర గాంధార. విషయం ఏంటిదంటే రితము, అమృతము, ఆహుతి. రితము, అమృతము, ఆహుతి. మంత్రము 368వ మంత్రము. ఓం అమీయే దేవాస్తన మధ్య ఆరోచనే దివః కద్వరితం కదమృతం కా ప్రత్నావ ఆహుతి. పదచ్ఛేదము. అమి ఏ దేవాః స్థన స్థన మధ్యే ఆ రోచనే దివః కత్ వః రితం కత్ అమృతం అమృతం కా ప్రత్నా వః ఆహుతి ఆహుతి. ఇక్కడ అన్ని ప్రశ్నలే ఉన్నాయి మంత్రంలో. కత్ కత్ రితం కత్ అమృతం కత్ ప్రత్న కా ప్రత్న. ఈ సర్వనామ శబ్దాలు విశేష శబ్దాలు ఏ విధంగా ఎత్తుంటే ఏ లింగంలో, ఏ పురుషంలో, ఏ వచనంలో ఉంటాయో అదే విధంగా సర్వనామ శబ్దాలు కూడా అలానే వస్తాయి అన్నమాట. రితం అమృతం నపుంసకలింగ శబ్దం కాబట్టి కత్ కత్ నపుంసకలింగం శబ్దంలో వచ్చింది కా శబ్దం. అదే విధంగా ప్రత్న స్త్రీలింగం కాబట్టి కా అనేటువంటి. ఈ విధంగా ఇందులో అన్ని కూడా ప్రశ్నలు ఉన్నాయి. మరి సమాధానం ఏంటో మనమే విచారణ చెయ్యాలి, ఊహించాలి. నేను మంత్రం చెప్తాను, ఆ తర్వాత విచారణ జరపండి. నా విచారణ కూడా చెప్తాను. మంత్రం అయిన తర్వాత మీకు తెలుస్తుంది. గత మంత్రంలో నియమిత జీవితం, క్రమబద్ధమైనటువంటి జీవితం. దీనికంటే ముందు మంత్రంలో ఏం చెప్పబడింది? నియమిత జీవితం అనగా రితం గురించి పేర్కొనబడింది. రితం అంటే ఇక్కడ ఏంది? నియమిత జీవితము, క్రమబద్ధమైనటువంటి జీవితము, ఋతు అనుకూలమైనటువంటి జీవితము, సత్యంగా నడుచుకునేటువంటి జీవితం, అదే రితం. దీనికంటే ముందు మంత్రంలో రితం గురించి తెలుపబడింది. ఈ మంత్రంలో రితంతో పాటుగా తదుపరి 2 దశలను కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత 2 దశలు ఏంటి? అమృతం, ఆహుతి. ఆ రెండింటిని కూడా తెలియజేస్తుంది. దానిలో మనము ద్యులోకమును ఆరోహించి ఎక్కి దేవతలుగా అవుతాము. దాంతో మనం ఏమవుతున్నామో ఈ మూడింటిని తెలుసుకున్నట్లయితే ద్యులోకమును ఆరోహించి అనగా ద్యులోకముకు ఎక్కేసి మళ్ళీ దేవతలుగా అయిపోతాం. ద్యులోకం ఏంటి? పృథ్వీలోకము, అంతరిక్ష లోకము, ద్యులోకం, సూర్యలోకం. సూర్యలోకం దట్ ద్యులోకంకు మరియు పృథ్వీలోకం మధ్యన ఉన్నది అంతరిక్ష లోకం. కాబట్టి అక్కడ ద్యులోకం నుంచి దేవతలుగా అవుతాము. ద్యులోకంలో చేరుకున్నాం అంటే అప్పుడు దేవతలము అవుతాము అని. అసురలోకమును అధిగమించి, అసురలోకం ఏంటి? పృథ్వీలోకం. అసురలోకమును అధిగమించి మేము మానవులము అయ్యాము. అసురులు ఏవైతున్నాయో, కామక్రోధాదులు ఏవైతున్నాయో వాటి నుండి మనము బయటపడి మానవులము అయ్యాము. మనుష్యుడు అనేది శ్వేతాశ్వరోపనిషత్తులను శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. మర్చిపోయాను నేను చూద్దామని, అది శ్లోకం కూడా గుర్తుకొస్తలేదు ఏం చెప్పారు, సూక్తి అనేది కూడా. అందులో చెప్పబడింది ఏంటంటే సత్యం మనుష్యాః అనృతం వై దేవాః. మనుషులు సత్యవంతులు. అనృతం మనుష్య సత్యం వై దేవాః ఏదో మొత్తానికి అది గుర్తుకులేదు. అనగా సత్యాన్ని పలికిన వాళ్ళు దేవతలు, లేదా సత్యాన్ని దాటిన వాళ్ళు. అమృతం తత్వాన్ని పొందిన వాళ్ళు దేవతలు. అనృతం అనగా సత్యాన్ని ఆచరించిన వాళ్ళు మనుషులు అని చెప్పబడింది. ఇక్కడ దేవతలు కావాలి, మరి మనుషులు కావాలంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? రితం లోపలికి, సత్యం లోపలికి వచ్చినామంటే మనుషులం అవుతాం. దాన్ని దాటితే దేవతలు. అనగా భూమిపైన ఉండి ఈ ప్రపంచంలో కామక్రోధాదుల లోపల పడి ఉంటే అక్కడ మనం మనుషులం కాదు,
భౌతికంగా అంటే ఇతర ప్రాణులు ఏ రకంగా అవుతున్నామో ఆ విధంగానే వాటికంటే కూడా హీనం ఇంకా అసలు ఇతర ప్రాణులతో కూడా పోల్చుకోలేము. అసురలోకమును అధిగమించి మేము మానవులము అయ్యాము. అసురలోకం ఏదైతుందో దానిని దాటేసి అనగా కామక్రోధాదులను జయించి మేము మానవులం మనుషులము అయ్యాము. ఇప్పుడు మేము ఈ పృథ్వీలోకమును కూడా అధిగమించాలి. మానవులమై పృథ్వీలోకంలో ఉన్నాం కాబట్టి దీనిని కూడా అధిగమించాలి, దీనిని కూడా దాటాలి. అంతరిక్ష లోకం వాసమైనటువంటి దేవయోనులలో చేరుకోవాలి. అంతరిక్ష లోకం ఏదైతుందో అందులో దేవయోనులు ఏవైతుందో అందులో చేరుకోవాలి. ఇక్కడ అంతరిక్ష లోకం ఏంటి, ద్యులోకం ఏంటి, అంతరిక్ష లోకంలోకి ఎలా చేరుకోగలుగుతాము? పృథ్వీలోకంలో ఉన్నాము. అంతరిక్ష భౌతికంగా చెప్పుకుంటే భూమి సూర్యుని కంటే దాటింది అంటే ఆ సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ద్యులోకం, ద్యులోకంకి పృథ్వీకి మధ్యలో అంతరిక్ష లోకం. మరి ఆ విధంగా మనము అంతరిక్ష లోకంలో అంటే భౌతికంగా అలా వెళ్ళగలమా? విచారణ. అంతరిక్ష లోక వాసనమై దేవయోనిలో చేరుకోవాలి. మరియు అక్కడి నుండి కూడా ఇంకా ఉన్నత స్థాయికి చేరి అంతరిక్ష లోకం నుండి కూడా ఉన్నత స్థాయికి చేరి ద్యులోకం యొక్క దేవతలం కావాలి. ద్యులోకానికి దేవతలం కావాలి అనగా ఈ శరీరంతో పాటు అంతరిక్ష లోకంలో మనం వ్యవహరిస్తామా? మరియు ద్యులోకం వరకు వెళ్ళగలమా శరీరంతో? లేదా ఏ విధంగా ఏ రకంగా చెప్పారు? ఆ ద్యులోక దేవతలను సంబోధిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నా, ఆ ద్యులోకంలో అంటే పృథ్వీలోకంలో పైన మనం ఉన్నామా లేదా అది అంటే అది కామక్రోధాదులు అనేటువంటి శత్రువులను జయిస్తే అప్పుడు మనం పృథ్వీలోకంలో ఉన్నట్టు. మరి దానిని కూడా ఇంకా దాటిపోయామంటే వాటిని కూడా దాటిపోవడం అంటే ఏంటి? దేవయోనుల లోపలికి వెళ్ళడం. ఇంకా అందులో నుంచి కూడా ద్యులోకంకు అక్కడ ద్యులోక దేవతలను సంబోధిస్తూ ద్యులోకంలో ఉన్నటువంటి దేవతలను సంబోధిస్తూ ఈ మంత్రం యొక్క ఋషి త్రిత అంటే మూడింటిని దాటిన వాడు లేదా మూడవ దాంట్లో ఉన్నటువంటి వాడు త్రిత. ఈ మంత్రం యొక్క ఋషి త్రిత అంటే దాటిన వాడే, అంటే దేవతలను సంబోధిస్తూ ఈ యొక్క ఋషి త్రిత ఎవరు? అసుర అనగా అసుర్య మానవ దేవ యోని నుండి మానవ దేవయోని ఈ మూడు లోకాలను దాటాలి, తరించాలి. అసురలోకము, మానవ లోకము మరియు దేవలోకం ఏదైతుందో వాటి నుండి దాటి ఈ మూడు లోకాలను దాటాలి అనగా తరించాలి. అసురలోకం కామక్రోధాదులో ఉన్నటువంటి లోకము, దాని నుండి మానవ లోకము అనగా పృథ్వీలోకము, మరి దాని నుండి దేవయోని అంటే దేవతల యోని ఏదైతే చెప్పినో అంతరిక్ష లోకం, వాటి నుండి దాటి ఈ మూడు లోకాలను దాటాలి. దాటి ఎవరు దేవలోకం పొందే వారిలో శ్రేష్ఠులో దేవలోకం ద్యులోకంలో పొందేటువంటి వారి ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నారో వారే ఆప్త్య అనబడింది. ఆప్త్య అవుతారో ఆ విధంగా ఆప్త్య అయిన వారు ఆప్త్య దేవతతో చెప్పుచున్నారు. ఆ ఆప్త్య ఎవరైతున్నో వారు దేవతలతో చెప్పుచున్నాడు ఏంటి అంటే అమీయే దేవా, ఆ దేవతలు ద్యులోకం లేదా ద్యులోకం యొక్క దివనగా ద్యులోకం యొక్క దేవతలు ఆ రోజనే మధ్యే సమంతాత్ దీప్త మధ్య భాగంలో ద్యులోకం యొక్క దేవతలు లేదా ఆ రోజన మధ్య అంటే సమంత మధ్య భాగంలో ఉన్నటువంటి స్థాన ఉన్నవారు ద్యులోకం కంటే ఇంకా మధ్య భాగంలో ఉన్న మిమ్మల్ని కత్ శిరస్థానములో లేదా సుఖమయ స్థితిలో చేర్చినది. మధ్యస్థానం అంటే పృథ్వీలోకము, అంతరిక్ష లోకము మరియు ద్యులోకం అనగా ద్యులోకం స్థిరమైనటువంటి ఉన్నత స్థానానికి చేర్చినటువంటి లేదా సుఖమయ స్థానంలో చేర్చినటువంటిది. రితమే కదా, రితమే చేర్చబడింది అనగా సుఖవంతులుగా చేసేది. రాక్షసులు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నారు, అది ఎవరైతే రాక్షసులను దూరం చేసినప్పుడు సుఖం లభిస్తుంది. అదే విధంగా మానవులు అనబడతారు. మానవులు అయ్యి ఉండి కూడా ఇంకా దేవయోనిలో అనగా దేవతలు అవుతారు. దేవతల యొక్క నుంచి ఇంకా ద్యులోకం అంటే ఇంకా గొప్పవాళ్ళు అనగా ఆ స్థితిలో ఉన్నారు. చేర్చింది రితం ఏంటిది, అక్కడికి చేర్చింది ఏంటి? రితమే. అదే విధంగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచేది లేదా నీకు సుఖాన్ని ఇచ్చేది కూడా ఏంటిది? అమృతమే. అమృతలోకం, అంతరిక్షం అమృతలోకం. ఇంకా దాన్ని దాటి సుఖాన్ని ఇచ్చేది, సంతోషకరమైనటువంటి జీవితం లేదా ప్రగతిని కలిగించేది అమృతమే.
ఇక చివరగా మీ యొక్క ప్రాచీనమైనటువంటి నూతనము అనగా నిరంతరము నడిచే ఆహుతి ప్రాజాపత్య యజ్ఞములో సర్వవేద స ఆహుతి మిమ్మల్ని శిఖరం పైకి చేర్చి స్వర్గంను ప్రాప్తింపచేసేది కలిగింపచేసేది అయ్యింది. ప్రాజాపత్య యజ్ఞము అనబడింది. ప్రాజాపత్య యజ్ఞం అంటే సంపూర్ణంగా సర్వవేద అంటే అన్నింటిని తెలుసుకొని అన్నింటిని వదిలిపెట్టడం, ఇది ఆహుతి అనబడుతుంది. దాని ఇంకా వివరణ మళ్ళీ ఇంకా చెప్పారు. ఒకటి రితం యొక్క అభిప్రాయం ఏంటి? నియమిత జీవనము. ఈ రితము అనేది ఏదైతుందో నియమిత జీవితం. రితం యొక్క అభిప్రాయం ఏంటి? రితం అని చెప్పేది ఇక్కడ అభిప్రాయం అంటే నియమిత జీవనం, క్రమబద్ధమైనటువంటి జీవితం. ఈ యుక్తాహార విహారం కళ, యుక్తాహార విహారాలు అంటే యుక్తమైనటువంటి సాత్వికమైనటువంటి యోగ్యమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఈ లోకంలో విహరించేటువంటి వారి యొక్క నియమిత జీవితము మమ్మల్ని పృథివీలోక విజయంకు యోగ్యులుగా చేస్తుంది. ఈ రితం ఏదైతుందో ఈ రితం అనగా నియమిత జీవితం ఏదైతుందో యుక్తాహార విహారాల కలయిక ద్వారా అవి కలిగినందున యుక్తాహారం విహారం అంటే సాత్విక ఆహారము సాత్విక వ్యవహారము ఆ విధంగా ఏదైతే ఉంటుందో అది పొందడం వలన మమ్మల్ని పృథివీలోక విజయంకు యోగ్యులుగా చేస్తుంది. పృథివీలోకంలో అనగా కామక్రోధాదుల నుండి విజయాన్ని పొందేటువంటి వారిగా యోగ్యులుగా చేస్తుంది. రితమును పాటించి ఎక్కడ మేము ఈ పృథివీలోకం పైన ఉన్నతులు మనకు గొప్పవారం అవుతామో అక్కడ సుఖమయ జీవనం కలవారం కూడా అవుతాం. ఈ విధంగా రితాన్ని నియమిత క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని పాటిస్తూ ఎక్కడైతే మేము ఈ పృథివీలోకం పైన గొప్పవారం అవుతామో, క్రమబద్ధమైన జీవితాన్ని పాటించారంటే అక్కడ గొప్పవారు అవుతారు. వారి యొక్క దినచర్య మారిపోతుంది కాబట్టి వారు నియమబద్ధంగా నడుచుకుంటారు కాబట్టి వారు గొప్పవారు అవుతారు. వారిని చూసి అందరూ కూడా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారిని చూసి ఆశ్చర్యపోతారు కూడా. కాబట్టి అక్కడ గొప్పవారు అవుతారు. మరి అక్కడనే వారికి సుఖం కూడా కలుగుతుంది. సుఖమయ జీవితాన్ని కూడా అనుభవిస్తారు లేదా అవుతారు. రెండవది అమృతం. అమృతం యొక్క అభిప్రాయం ఏంటిదంటే యజ్ఞశేషము. యజ్ఞశేషం కథామృతం. ఏదైతే యజ్ఞశేషం ఉంటుందో దాని తర్వాత చేసిన అంటే శేషం అంటే మిగిలింది అనగా సత్కార్యాలు చేస్తూ తర్వాత చేయడం వలన తర్వాత ఏదైతే మిగులుతుందో ఏదైతే శేషం ఉంటుందో దానిని స్వీకరించడం అదే అమృతం అనబడుతుంది. యజ్ఞశేషం తథా అమృతం. పంచయజ్ఞాలు చేసి మిగిలిన దానిని సేవించడం లేదా స్వీకరించేవారు అంతరిక్ష లోకం యొక్క విజయమును పొందుతారు. ఎవరైతే పంచయజ్ఞాలు చేసి చేయడం వల్ల తర్వాత ఏదైతే శేషం ఉంటుందో దానిని వారి ఉపయోగాలకు ఉపయోగించుకుంటారో స్వీకరించడం కేవలం భుజించడమే కాకుండా ఆహార విహారాలు అన్నారు కదా, వ్యవహారానికి సంబంధించి శరీరానికి ఆహారం సంబంధించి ఏదైతుందో అవన్నీ పంచమ యజ్ఞాలు చేసిన తర్వాత ఏదైతే శేషం ఉంటుందో దానిని స్వీకరించేవారో ఏమవుతారు? అంతరిక్ష లోకం యొక్క విజయాన్ని పొందుతారు. మా యొక్క జన్మ ఏదో ఒక అంతరిక్షం లోకం యొక్క పిండంలో జరుగుతుంది. మా యొక్క జన్మ ఎలా జరుగుతుంది? ఏదో ఒక అంతరిక్ష లోక పిండంలో ఆ విధంగా జరుగుతుంది. మళ్ళీ అనగా అపంచయజ్ఞో మలింలుచః. అపంచయజ్ఞం అనగా ఎవరైతే పంచయజ్ఞాలు చెయ్యరో వారు మలింలుచః అనగా చోరులు అని చెప్పబడింది. చోరులు అనగా దొంగలు, దొంగిలించేవారు. పంచమ యజ్ఞాలు చేసేవారు దొంగతనం చెయ్యని వారు. పంచమ యజ్ఞాలు చెయ్యని వారు చోరులు, దొంగలు. ఇక అంతరిక్ష లోకంను చేరుకునే ప్రశ్న ఎక్కడ? మరి ఎవరైతే పంచమ యజ్ఞాలు చేయరో వారు అంతరిక్ష లోకాన్ని చేరుకుంటారా? చేరుకునేటువంటి ప్రశ్ననే లేదు అక్కడ. కాబట్టి పంచమ యజ్ఞాలు చేయాలంటే అంతరిక్ష లోకంలో చేరుకుంటారు అనగా ఉత్తమ జన్మను పొందుతారు అనేది. మూడవది చివరగా ప్రాజాపత్య యజ్ఞములో సంపూర్ణ ధనమును ఆహుతి ఇచ్చి మేము దేవలోకంలో చేరుకునేందుకు అధికారులము అవుతాము. మూడవది ఏంది? ఆహుతి. ఆహుతి అనగా
ఇక్కడ ప్రాజాపత్యజం అనగా ఈ ప్రజల యొక్క ఈ లోక కళ్యాణం అనేటువంటి కార్యక్రమం ఏదైతుందో దాన్ని ప్రాజాపత్య యజ్ఞం అనబడుతుంది. లోక కళ్యాణం కొరకు చేసేటువంటి ప్రయత్నాల లోపల సంపూర్ణ ధనాన్ని ఆహుతి ఇచ్చి అనగా సంపూర్ణ ధనాన్ని లోక కళ్యాణం కొరకే ఉపయోగించినట్లయితే మేము దేవలోకంలో చేరుకునేందుకు అధికారులం అవుతాము. ఎంతసేపు మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని పట్టుకొని ఉంటే నాకు అని ఇంకా భవిష్యత్తుకు అని చెప్పి ఆ విధంగా పట్టుకొని ఉంటే లోక కళ్యాణం చేయకుండా ఉంటే దేవలోకాన్ని చేరుకోలేము. కాబట్టి సంపూర్ణ ధనాన్ని లోక కళ్యాణం కొరకు ఉపయోగించినట్లయితే మేము దేవలోకంను చేరుకునే అధికారులం అవుతాము. సూర్యమండలంను ఛేదించేవారము. సూర్యమండలాన్ని ఛేదించేవారు ఈ సన్యాసులే. అంటే సన్యాసులను ఎవరిని అంటారు? పూర్తిగా వదిలిపెట్టిన వాళ్ళని, పూర్తిగా త్యజించినటువంటి వాళ్ళు సన్యాసులు. ఆ విధంగా ఎవరైతే సంపూర్ణ ఐశ్వర్యాన్ని లోక కళ్యాణం కొరకు త్యజిస్తారో వారు సన్యాసులే, వస్త్రాలు ధరించినా ధరించకపోయినా. కాబట్టి ఆ సన్యాసులే సూర్యమండలాన్ని ఛేదించేవారు అవుతారు. సూర్యమండలం దాటి ద్యులోకం వెళ్ళేవారు అవుతారు. పైన పేర్కొనబడినటువంటి ఈ విధంగా రితము, అమృతము, ఆహుతి ఒక దశ మెట్టు అయిపోతుంది. రితము, అమృతము, ఆహుతి ఏదైతుందో ఇవన్నీ ఒక మెట్టు లాగా, ఒక దశలాగా అయిపోతుంది. అవి ఏం చేస్తాయి? మమ్మల్ని పైకి ఇంకా పైకి వెళ్ళేందుకు సమర్థవంతము చేస్తాయి. ఈ దశ ఏదైతుందో ఒక్కొక్క మెట్టు ఏదైతే దాటుకుంటూ వెళ్తున్నామో అది ఇంకా మనల్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి ప్రయత్నము కలిగిస్తుంది, చేర్చడానికి సమర్థవంతం చేస్తుంది, అధికారులుగా చేస్తుంది, యోగ్యులుగా చేస్తుంది. ఇక్కడ మనకు అర్థం కాకపోవచ్చు అంతరిక్ష లోకము, పృథ్వీ లోకము, ద్యులోకం అంటే. ఇక్కడ రితము అనగా నియమిత జీవితం భూమిపైన ఉండడం అంటే ఏంటి అనగా మన శరీరాన్ని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే మన శరీరం లోపలనే 3 లోకాలు ఉన్నాయి. ఏంటి? పృథ్వీ లోకము, అంతరిక్ష లోకము మరియు ద్యులోకం. దాన్ని దాటి వెళ్ళడం అంటే పరమాత్మను పొందడం. ఈ శరీరం లోపల ద్యులోకాన్ని దాటి అంటే పరమాత్మ యొక్క లోకంలో ఉండడము. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో చూస్తే భూలోకము, అంతరిక్షలోకం, సూర్యలోకం దాటి అది ఇంకా పైకి వెళ్ళడం. ఆ విధంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాం. అంటే ఈ శరీరం లోపల కామక్రోధాదుల లోపల ఉన్నట్లయితే లేదా వాటిని వదిలిపెట్టాను ఇంకా అందులోనే అంటే సత్యం పృథ్వీ భూమి పైన ఉన్నట్లయితే కామక్రోధాల్లో చిక్కున్నట్లయితే పృథ్వీలోకంలో ఉన్నట్టు. పృథ్వీలోకం ఎక్కడి వరకు? మన ఏదైతే శరీరం లోపల నాభిస్థానం ఉందో అక్కడ అది పృథ్వీలోకం. ఆ తర్వాత హృదయం అనేది అంతరిక్ష లోకం. ఆ తర్వాత మస్తిష్కం ఏదైతుందో అది ద్యులోకము. ఆ విధంగా పృథ్వీలోకాన్ని అంటే మనము తినడము, తాగడంలో ఇలాంటి ఈ భోగ వ్యసనాల్లో ఉన్నట్లయితే, అందులో ఉండి కొట్టుమిట్లాడుతున్నట్లయితే దాని కొరతో ప్రయత్నం చేస్తే అసురులం అవుతాము. వాటిని తెలుసుకొని దాని నుంచి దూరం అయినట్లయితే పృథ్వీలోకంలో కాకపోతే బాగా ఎంతవరకు అంటే మన పృథ్వీలోకంలో ఉన్నట్టు అంటే పొట్ట వరకని వాటిని కూడా ఇంకా త్యజించేసి పూర్తిగా వాటి నుండి కూడా త్యజించి మనము ఏం చేస్తాము? ఇతరులు అంటే పంచుకొని తినడం ఉంది కదా. ఇక్కడ ఏం చెప్పారో అభిప్రాయం యజ్ఞశేషాన్ని తినడం అనగా అందరికీ ఇచ్చి తర్వాత మేలేంది తినడం ఏదైతుందో అది ప్రేమ భావన కలుగుతుంది. అనగా హృదయం అంతరిక్ష లోకంలో మనం జన్మాన్ని ఎత్తుతామంటే హృదయం లోపల ప్రేమను పొంది పరమాత్మ యొక్క ప్రేమకు పాత్రలమవుతుంది. ఆ విధంగా తర్వాత ప్రాజాపత్య యజ్ఞం అంటే ఇంకా సంపూర్ణంగా కూడా ఇచ్చేసి పూర్తి జ్ఞానాన్ని పొందినట్టయితే సహస్రార చక్రం వరకు అనగా ద్యులోకం వరకు జ్ఞానాన్ని బుద్ధి లోపల మస్తిష్కంలో జ్ఞానాన్ని నింపుకుంటే ద్యులోకంలో చేరుకున్నట్టు. ఇంకా దానిని ఆ యొక్క జ్ఞానం ద్వారా సంపూర్ణంగా ఇంకా జ్ఞానం ద్వారా పూర్తిగా ఏ మాత్రం కూడా లేశ భావం మాత్రం కూడా లేకుండా ఉండి కామక్రోధాలు ఎలాంటివి కూడా ఏవి కూడా లేకుండా ఉండి పూర్తిగా పవిత్రమైనట్లయితే అప్పుడు స్వర్లోకం అనగా పరమాత్మ లోకాన్ని చేరుకున్న పరమాత్మను పొందుతాం. కాబట్టి ఈ విధంగా ఈ మంత్రం లోపల రితము, అమృతము, ఆహుతి అనగా పృథ్వీ లోకము, అంతరిక్ష లోకము, ద్యులోకం ఇంకా దానిని దాటి వెళ్ళాలి అంటే శ్రేష్ఠులు అని చెప్పారు. ఇక్కడ ఏంటి? ఆప్త్య అనే వాళ్ళు ఎవరంటే ద్యులోకాన్ని దాటి వెళ్ళిన వారు, అందులో ఉన్నటువంటి శ్రేష్ఠులు. అందులో మనం ఆప్తులం కావాలి లేదా త్రితులం కావాలి అంటే ఈ 3 లోకాలను దాటి ఆప్తులం కావాలి, స్వర్లోకాన్ని చేరుకోవాలి. ఆ విధంగా పృథ్వీ లోకాన్ని జయించాలి, అంతరిక్ష లోకాన్ని జయించాలి మరియు ద్యులోకాన్ని కూడా జయించాలి.